30 వచ్చిన 30 దాదాపు కాదు సర్పంచ్లు 38 సర్పంచ్లు. ఇంతకు ముందు ఎంటుండే సర్పంచ్లు 4-5 సర్పంచ్ ఉన్న వికారాబాద్ జిల్లాలో 40 సర్పంచ్ అయినాయి. వార్డ్ మెంబర్స్ ఎంతో అయింది. అంటే గ్రామీణ ప్రాంతం నుంచి పెరుగుకుంటూ వస్తుంది. ఇంతకుముందు ఉపాధి హామీని పెంచిండ్రు. ఆ కాంగ్రెస్ వాళ్ళకి మతి లేదేం లేదు, పెంచితే వాళ్ళకి బాధ. ఉపాధి హామీకి మొన్న బడ్జెట్లో ఇంతకుముందు 86,000 కోట్లు ఉంటే ఇది దాదాపు 2 ఎక్కువ చేసి 1,51,000 చేసిండ్రు. ఉపాధి హామీ పెంచితే వాళ్ళకి బాధ. ఎందుకు సంతోషపడాలి కదా ఏ పార్టీలు ఉన్నా. ఎందుకంటే ఉపాధి హామీ మోడీ గారు పెంచితే ప్రతి 4 మూలల గ్రామీణ ప్రాంతాల్లో కూడా మోడీ గారి పేరు పెరుగుతుంది, బీజేపీ పేరు పెరుగుతుంది. మేము కొట్టుకుపోతాము, మేము కాంగ్రెస్ పార్టీ ఉండలేదు, తట్టుకోలేదు అని వాళ్ళకు ఆ బాధ. ప్రజలకు మేలవుతుందని సంతోషం కాదు, వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కూలిపోతుందని వాళ్ళకి బాధ. అందుకే వాళ్ళు టీఆర్ఎస్ బీఆర్ఎస్ తోటి పొత్తు పెట్టుకొని వాళ్ళు ముంగట్టు పోవాలని. అందుకే వాళ్ళు వీళ్ళను ఫోన్ ట్యాపింగ్లో ఆ ప్రభాకర్ రావు పోయిండు, ఎలక్ట్రిసిటీ బోర్డులో పారిపోయిండు, పోలీస్ ఆఫీసర్ నుండి అమెరికా పారిపోయిండు. ఎందుకు పోలీస్ ఆఫీసర్ ఎందుకు పారిపోవాలి? చేసింది కదా. కేసీఆర్ను ఇన్వెస్టిగేషన్ సిట్ పిలిచింది ప్రశ్నించేందుకు. అది అట్లనే ఆడుతూనే ఉంటారు కానీ జైలు ఎవరు నేయరు, దమ్ముండదు. మాకు దమ్ముండదు. టీఆర్ఎస్ పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీ ఎవరైనా ఉండని, మీరు తప్పు చేస్తే సుమా మిమ్మల్ని జైలు వేస్తాం. మేము కవితని జైలు వేయలేదా లిక్కర్ స్కామ్లా? పొత్తు ఎవరికున్నది? మాకు టీఆర్ఎస్గా, కాంగ్రెస్కు టీఆర్ఎస్గా. ఇప్పుడు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తారు. ఈరోజు ఒక నలుమూలల గ్రామం ఉన్నా ఆ పంచాయతీ ఆదుకున్నది, లేకుంటే గ్రామీణ ప్రాంతంలో రైతులను ఆదుకునేది, గ్రామీణ ప్రాంతాల్లో పేదోళ్లకు ఉపాధి హామీతో ఆదుకునేది కేంద్ర ప్రభుత్వం మోడీ అని తెలిసిపోయింది. అట్లనే మున్సిపాలిటీలో కూడా ఇది మున్సిపాలిటీ ఎందుకు కావాలి? మా చేవెళ్ళ మొయినాబాద్ మున్సిపాలిటీ అయితే అక్కడి నుంచి నిధులు ఎక్కువ వస్తుంది. ఇక్కడ ఏ కొంత డెవలప్మెంట్ అయినా అది మోడీ వల్ల. ఇక్కడ రోడ్ వచ్చింది ఎవరయ్యా? అభివృద్ధి కార్యక్రమం ఏంది?